రమ్య మామిడి పళ్ళ బండ దగ్గరికి వచ్చి, "ఒక కేజీ మామిడి పళ్ళు ఇవ్వమ్మా" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆవిడ మాత్రం "డబ్బులు ఇవ్వు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య మాత్రం "నా దగ్గర డబ్బులు లేవు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆవిడ మాత్రం "పొద్దున్నే భలే యాపారం తగిలిందే, వెళ్ళు వెళ్ళమ్మా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే చాలా బాధపడుతూ తన చేతుల్ని తడుముకుంటూ ఉంటుంది. ఇంతలో తన ఉంగరం తీసి, "ఇదిగో అమ్మా, ఇది తీసుకొని కాస్త పళ్ళుని అలాగే కాస్త డబ్బుల్ని కూడా ఇవ్వవా" అని చెప్పేసైతే బ్రతిమలాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆవిడ అయితే ఆ ఉంగరాన్ని తీసుకొని అటు ఇటు తిప్పి చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం "త్వరగా ఇవ్వమ్మా, నా పిల్లలు ఆకలితో ఉన్నారు, వాళ్ళ కడుపుని నింపాలి, అందుకే ఇవ్వవా త్వరగా" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆవిడ మాత్రం ఆ ఉంగరాన్ని అటు ఇటు తిప్పుతూ కింద పడేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటండి, ఎందుకు ఇలా చేశారు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆవిడ మాత్రం గిల్టీ ఉంగరాన్ని తీసుకొని వచ్చి, "ఇప్పుడు నన్ను డబ్బులు ఇమ్మంటావా? అలాగే పళ్ళు కూడా ఇమ్మంటావా? ఏంటి ఈ వ్యాపారం? నాకు ఇక్కడి నుండి త్వరగా వెళ్ళు నువ్వు" అని చెప్పేసైతే రమ్యని గసిరేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "అది గిల్టీది కాదమ్మా, నేను చెప్పేది కాస్త విను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆవిడ మాత్రం "నువ్వు ఇక్కడి నుండి వెళ్తావా లేదా" అని చెప్పేసైతే రమ్యని తోసేస్తూ ఉంటుంది. ఇంతలో బుజ్జి, మల్లిక వాళ్ళు మాత్రం చాలా ఆకలితో అలా అడమటించిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మల్లికకు బాగా ఆకలి వేయటంతో, "అన్నయ్య, నాకు చాలా ఆకలిగా ఉంది. ఈ ఆకలితో నాకు ఎక్కిళ్ళు కూడా వస్తున్నాయి" అని చెప్పేసైతే బుజ్జికి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బుజ్జి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మల్లికకు ఆకలితో ఏదో అవ్వటంతో, "నాకు ఏదో జరుగుతుందన్నయ్య, అర్థం కావటం లేదు ఎందుకో" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ